చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరువను ఆహారంబును మరువను సంసార సుఖము మరువను ఇంద్రియ భోగము మాధవని మాయా మరిచెద సుజ్ఞానంబును మరిచెద తత్వరహస్యంబు మరిచెద గురువును దైవము మాధవని మాయా మరిచెద సుజ్ఞానంబును మరిచెద తత్వరహస్యము మరిచెద గురువును దైవము మాధవని మాయా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడిచెద సత్కర్మంబులు విడిచెద వైరాగ్యంబులు విడిచెద నాచారంబులు విష్ణుడని మాయా విడువను మిక్కిలి ఆశలు విడిచెద సత్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును విడిచెద నాచారంబును విష్ణుడని మాయా తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపునయంతైనా తగిలెద బహులంపటముల తగిలెద బహుబంధముల తగులను మోక్షపు మార్గము తలపునయంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామి నగి నగినను నీవేలితి నాకాయి మాయా నగి నగినను నీవేలితి నాకాయి మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. థ్యాంక్ యూ మాస్టర్స్. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. పదుగురు నిందలతో పలుపన కాకయ్యా, నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా,
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. ఏ నోట విన్నా నీ వార్తలేనా, కుంటె చేష్టలేలరా కోడంగిలా. ఊరంత చేరి ఏమేమి అన్నా, కొల్లబొల్లి మాటలే నారాధిక. చెలువలు చీరలు దోచిన చిన్నెలు చాలవా, ద్రౌపది మానము కాచిన మంచిని చూడవా. తెలియని లీలలతో తికమక చేయకయా, మనసున చూడకనే మాటలు విసరుకలా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. ఆవుల్ని కాచిన ఆటల్లో తేలిన అంతతోనే ఆగెనా బాలుడు. ఆవుల్ని కాచిన ఆటల్లో తేలిన అంతతోనే ఆగెనా బాలుడు. అవతారమూర్తిగా తన మహిమ చాటగా లోకాల బాలుడు గోపాలుడు. తీయని మత్తున ముంచిన మురళీలోలుడు, మాయను దూరము చేసిన గీతాచార్యుడు. కనుకనే అతని కదా తరములు నిలిచే కదా, తలచిన వారి యదా తరగని మధుర సుధా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్యా. అల్లరి కన్నా ఓ నీలవర్ణ లీలలు మానయ్యా. అందెల సందడితో గుండెలు మురిసెనురా, నవ్వుల రంగులతో ముంగిలి మెరసనురా. జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. అమ్మా, కింద భోజనాలు ముగించుకున్న వాళ్ళందరూ పైకి రావాలి దయచేసి. ప్లీజ్ మాస్టర్స్ అందరూ పైకి రావాలి, కార్యక్రమం మొదలవుతుంది. అమ్మా, కింద ఎవరు లేరా అండి? రావాలి. ఒక పాట పాడండి గమ్ముని. ఎత్తైన కొండపైన వెలసేవు కలియుగానా, ఎత్తైన కొండపైన వెలసేవు కలియుగానా. వందే వందే వెంకటరమణ గోవింద గోవింద. ఎత్తైన కొండపైన వెలసేవు కలియుగానా. వందే వందే వెంకటరమణ గోవింద గోవింద. ఎత్తైన కొండపైన చిత్తూరు
చిత్తమందున నీ స్మరణ చేసిన సకల సౌఖ్యములేనా. చిత్తమందున నీ స్మరణ చేసిన సకల సౌఖ్యములేనా. శ్రితజనావన శేషాద్రిశయన శ్రితజనావన శేషాద్రిశయన సర్వజన సన్మాన ఎత్తైన కొండపైన వెలసేవు కలియుగాన. వందే వందే వెంకటరమణ గోవింద గోవింద ఎత్తైన కొండపైన. తిరుమలేశ శరసింధుహాస తీర్చుమాడియాస. తిరుమలేశ శరదిందుహాస తీర్చుమాడియాస. కరుణభూష కమనీయ వేష కరుణభూష కమనీయ వేష శరణు సూర్యప్రకాశ ఎత్తైన కొండపైన వెలసేవు కలియుగాన. వందే వందే వెంకటరమణ గోవింద గోవింద ఎత్తైన కొండపైన. ద్రవ్యరాశుల బంగారు నగలు దివ్యమగునిరు ప్రజలు. ద్రవ్యరాశుల బంగారు నగలు దివ్యమగునిరు ప్రజలు. సీవ్యమానము నీ చిత్ర కథలు సౌవ్యమానము నీ చిత్ర కథలు స్వర్గలోక సుఖాలు ఎత్తైన కొండపైన వెలసేవు కలియుగాన. వందే వందే వెంకటరమణ గోవింద గోవింద ఎత్తైన కొండపైన. పసిడి కుండలు గుడిసిగరమందున మిసిమి గొలుపు జగనా. పసిడి కుండలు గుడిసిగరమందున మిసిమి గొలుపు జగనా. దాస భాస్కర రావత్మలోన దాస భాస్కర రావత్మలోన దాగితివి అభిమాన ఎత్తైన కొండపైన వెలసేవు కలియుగాన. వందే వందే వెంకటరమణ గోవింద గోవింద ఎత్తైన కొండపైన. ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద వడ్డి కాసుల వెంకటరమణ గోవింద గోవింద హరే హరే. వెరీ గుడ్ సార్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. వసంత్ గారు రావాలి. మారం గారు మారం సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. అందరూ భోంచేసి కిందనే ఉన్నారు. కింద ఉన్న వాళ్ళందరూ పైకి రండి. ఎటు పోయారు పిఠాప్రభులు అందరూ? ఇంటి మొఖాన పోయిరా? మన వాళ్ళు పిఠాప్రభులు అందరూ ఇళ్ళకి పోయిరా? సూర్యవతి ఏళ్ళు కింద ఉన్న వాళ్ళు ఎవరు కింద కనబడద్దు. కింద ఉన్న వాళ్ళందరినీ తీసుకురా. ముందుకు రండి, వెనకాల ఉన్న వాళ్ళందరూ. ఒక 10 నిమిషాలు హాయిగా కూర్చుందాం. అద్దాలు తీసేయండి, కళ్ళద్దాలు తీసేయండి. నేను చెప్తా కదా.
వెంకటేష్ ముందుకు రండి, వెనకాల కాదు ముందుకు రండి. రోజు 5 దాకా కాకుండా మరి 3 గంటలకు పెట్టుకుంటే అయిపోయేది. భోజనం కాగానే వెళ్ళిపోతారు. ఈ కల్చర్ బాగాలేదు, ఎక్కడ పోయినా ఇదే. ఏమి అంత తొందరగా ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు, భోజనం దాకా ఉంటారు, తర్వాత మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇడే కుర్చీలోకి చెప్పాలి ఆయన ఇప్పుడు. మరి అటువంటిప్పుడు ఎందుకు పెట్టుకోవాలి క్లాసులు? భోజనం తర్వాత క్లోజ్ చేస్తే అయిపోయాయి కదా. తెలిసిన వాళ్ళన్నా ఆ సాంప్రదాయం పాటించండి. పత్రికారు ఒకరోజు రవీంద్రబాద్లో ప్రోగ్రాం అయితే మాకే తిక్కలేగుతుంది, ప్రోగ్రాం అంతా బాగాలేదు. కానీ ఆయన అయిపోయేంత వరకు అలాగే కూర్చున్నాడు. జనాలు పోతున్నారు కానీ ఆయన పోలేదు. అడిగా నేను, ఏం సార్ ఈ నరకమన్నా? దామోదర్ సభా మర్యాద అన్నాడు. నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు స్టేజ్ మీదకి. మనమే సభా గౌరవాన్ని పాటించకపోతే మిగతా వాళ్ళు ఏం పాటిస్తారు? మిగతా వాళ్ళకి మనం ఏం చెప్తాము? అందుకని నేను అలాగే కూర్చున్నాయా అన్నాడు. అర్థమైంది కదా? చప్పట్లు కొట్టండి అయితే దాన్ని. 2 గంటలు భోంచేసిన తర్వాత ఒక 2 గంటలు అయితే కార్యక్రమం అయిపోతుంది. ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్తాము. పెట్టిందే 2 రోజుల కార్యక్రమం, లింగులు ఇట్టుకమని. దానికి కూడా ఓపిక లేదు. పోనీ ఈరోజన్నా వర్కింగ్ డేనా అంటే కాదు, హాలిడే, నిన్న హాలిడే, ఇవాళ హాలిడే. హాలిడేలు చూసి పెట్టినా ఒక ఈ దౌర్భాగ్యం. ఈసారి పిఠాపురంలో క్లాసు పెడితే మధ్యాహ్నం నుంచి పెడదాం, 3 గంటల నుంచి. ఏం సామి ఇక బోర్డు ఉండదు, వచ్చినోడు ఎక్కడ బోర్డు ఉండదు. సాయంత్రం 8 గంటలకు వదులుతాం, అప్పుడు బాగుంటుంది. పొద్దున్న నుంచి పెడితే ఇదే 2 కాగానే జంప్. ఎవరున్నారు బయట? రండి అందరూ, హాయిగా కూర్చుందాం. కళ్ళద్దాలు తీసే కళ్ళు 2 మూసుకుందాం. సహజమైన సరళమైన శ్వాసను గమనిస్తూ హాయిగా కూర్చుందాం. ధ్యానం అంటే శ్వాస యొక్క గమనిక, శ్వాసతో ఉండడం. శ్వాసతో ఉండడం అంటే మనతో మనం ఉండడం. హాయిగా కూర్చుందాం ఒక 15 నిమిషాల పాటు.
లాస్ట్ 2 minutes, ఆఖరి 2 నిమిషాలు. Last 1 minute. Thirty seconds. 20 seconds. 10 seconds. 5, 4, 3, 2, 1. 2 అరచేతుల్ని కలపై పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1. చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానాన్ని గట్టిగా చప్పలతో అభినందన తెలియజేద్దాం. ఇంకా పత్రి గారికి అభినందన తెలియజేద్దాం. 2 రోజుల కార్యక్రమానికి శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క సమక్షంలో ఈ మినీ ధ్యాన యాగానికి చప్పలు కొడదాం. రేపు ప్రారంభోత్సవం చేసుకోబోతున్న వశిష్ఠ గౌతమి పిరమిడ్కు చప్పట్లతో స్వాగతం పలుకుదాం. డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగి పత్రిజీ ధ్యానయాగాన్ని గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మారా శివప్రసాద్ గారు వచ్చారు. వారు సీనియర్ మోస్ట్ మాస్టర్. పాత వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు. ఎన్నో ఏళ్ళుగా ఈ ధ్యాన ప్రచార కార్యక్రమంలో 25 సంవత్సరాలు అవుతుంది. ముఖ్యంగా ఈరోజు మహేశ్వర మహాపిరమిడ్ అంత అందంగా తయారైందంటే వారి యొక్క కృషి. ఇప్పుడు ద్వారక నివాస అనే కొత్త ప్రాజెక్ట్ తీసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. నిరంతరం సేవ చేస్తూనే ఉంటాడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు. దాంట్లో భాగంగానే పత్రిజీ ఫిలిమ్స్, పత్రి గారి జీవిత చరిత్రకు సంబంధించిన ఆ సినిమా కూడా వారి యొక్క పర్యవేక్షణలో తయారవుతుంది. వారి యొక్క సంకల్పమే అది. వారు చేయాలి, అది ఉండాలనుకున్నాడు, దానికోసం పనిచేస్తున్నాడు. పొద్దునే చెప్పాడు కదా, శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క జీవిత చరిత్ర కూడా ఆయన లీలా వినోదాన్ని సినిమాగా చూపించాలనే ఒక గొప్ప కోరిక ఉంది వారికి. అది కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. ఈ రెండింటి గట్టిగా చప్పట్లతో వారికి అభినందన తెలియజేద్దాం. ఈ సందర్భంగా వారి మాటల్లోనే విందాం. రెండు కూలర్లు ఆఫ్ చేస్తే బాగుంటుంది, సౌండ్ ఎక్కువ ఉంది. అది కూలర్లు ఆఫ్ చేస్తే బాగుంటుంది. రెండు సౌండ్ వెనుక ఉన్న వాళ్ళు ముందుకు రావాలి ప్లీజ్. సుధా మేడం, ఇంకా 2-3 ఉన్నారు అక్కడ, ప్లీజ్ ముందుకు రండి. ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, వెనక ఉంటే ఎంత బాగుంటుంది క్లాసు. ఒక మాస్టర్ ఎంతో దూరం నుంచి వస్తాడు. వారు ప్రవచనం వినడం భాగ్యం అనుకొని ఉండాలి. కానీ ఎప్పుడూ మన పనులు ఉంటూనే ఉంటాయి జీవితంలో. చెప్పాను లీల గారికి, 12 to 1 నా క్లాస్ పెట్టామా అని నాకు తెలుసు. మధ్యాహ్నం పైన 50% కూడా ఉండరు. లీల చెప్పినా ఉండరు, పత్రిజీ క్లాస్లో కూడా ఉండరు కొంతమంది. ఓకే, అది కూడా కొంచెం ఆపోయా. అది కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్
వ్యవస్థాపక అధ్యక్షులు, మనందరి ప్రియతమ పరమ గురువు, మహాగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఛత్రఛాయలో, వారి మహా చైతన్య పరిధిలో మన జీవితాలని మరింత గొప్పగా విస్తృతంగా పండించుకోవాలని, వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా మన బాధ్యతని పరమాద్భుతంగా నిర్వర్తిస్తున్నాం. అందుకు తార్కాణమే ఈరోజు ఈ దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుల దివ్యక్షేత్రంలో 2 రోజుల మినీ పత్రిజీ ధ్యాన మహాయాగం మహాస్వామి దామోదర్ గారి యొక్క, మరి అనకాపల్లి లీలా మేడం యొక్క, పిఠాపురం మాస్టర్ సత్య, మరికొందరు మిగతా వాళ్ళ పేర్లు నాకు బహుశా తెలియవు, వారందరి యొక్క ఆధ్వర్యంలో జరుపుకుంటున్న ఈ సభకు నేను హాజరైనందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒకసారి పత్రిజీ చెప్పారు, నీ ఎదురుగా ఒకరుంటే 1,00,000 మంది ఉన్నారనుకో, 1,00,000 మంది ఉంటే ఒక్కరు ఉన్నారనుకో, అలా క్లాస్ చెప్పు అన్నారు. మన ఎదురుగా 1,00,000 మంది ఉంటే ఒక్కడున్న 1,00,000 మంది ఉన్నట్టుగా అనుకోమని చెప్పారు. 1,00,000 మంది ఉంటే ఒక్కరు ఉన్నట్లు, ఒక్కరున్నట్టు. ఎందుకంటే 1,00,000 మందికి చెప్పాలంటే కొంత బెరుగ్గా ఉంటుంది. 1,00,000 మంది ఉంటే ఒక్కరు ఉన్నట్లు, ఒక్కరుంటే 1,00,000 మంది ఉన్నట్లు అనుకుని క్లాస్ చెప్పమన్నారే. ఎందుకంటే ఈ మాస్టర్స్ యొక్క దివ్యామృతాన్ని దొల్లడానికి ఇక్కడ ఒక 50 మంది ఉండొచ్చు, అక్కడ 50,000 మందో 5,00,000 మందో ఉంటారు వినేవాళ్ళు, మనకు అందించేవాళ్ళు. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఒక సజీవ శివమూర్తి, ఒక శ్రీకృష్ణ భగవానుడు, ఒక శ్రీపాద శివల్లభుడు, ఒక సిద్ధి సాయిబాబా. మీరు గమనించండి, మనలోని కొందరు మహాయోగులు ఎంతోమంది గొప్ప గురువులకు సమానంగానో ఎక్కువగానో క్లాస్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకసారి హైదరాబాద్ ఇందిరా పార్కులో పత్రిజీ సభ జరుగుతోంది. 500 మంది ఉన్నారు. నేను గురుగారు పక్కనే బహుశా నేనే ఆర్గనైజ్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ రాము ఆర్గనైజ్ చేసినట్టు జ్ఞాపకం. ఎదురుగా చిన్నజయ స్వామి సభ జరుగుతుంది. అక్కడ 50,000 మంది ఉన్నారు. అక్కడ 50,000 మంది ఉన్నారు, ఇక్కడ 500 మంది ఉన్నారు. ఒక కొంటేవాడు లేచి, సార్ మీరు మహాయోగీశ్వరులు, శ్రీకృష్ణునితో సమానమైన వారు, మీ క్లాస్కి ఏమో 500 మంది వచ్చారు, అక్కడ మరో స్వామి మీటింగ్ జరుగుతుంది, అక్కడ 50,000 మంది ఉన్నారు, ఎందుకని అన్నాడు. ఆయన నా వైపు చూశారు. ఆయన తన స్టూడెంట్స్ చెప్పగలిగిన సమాధానాలు ఆయన చెప్పడు. నేను మైక్ అందుకు చెప్పడం జరిగింది. అది సంఖ్యాబలం, అది ఇది సత్యబలం, ఇది సత్యబలం. సంఖ్యాబలము సత్యబలము, సంఖ్యాబలము సత్యబలము. ఇది సత్యబలం, అందుకే అందరూ ఉండలేకపోయారు. క్షమించాలి, క్షమించాలి. ఎవరు చచ్చుపుచ్చులు కాదు, ఒకప్పుడు మనం కూడా అదే. ఐఎమ్ సారీ. ఎవరిని మనం కించపరిచాక అవసరం మనకు వద్దు. ఆ పాపం నెత్తినేసుకోవడం అంతకంటే వద్దు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. మన జీవితాలు లోక కళ్యాణానికి, విశ్వసేవకు అంకితాలు.
సమర్పణ, ది సబ్మిషన్. అలాని మనం విరాగులము కాదు, వైరాగులం అంతకంటే కాదు, సన్యాసులు అంతకంటే కాదు. వైరాగ్యమే వద్దంట, వైభోగమే ముద్దంట. ఇది ఆత్మవైభోగం. ఇది గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, సమస్త ప్రాణికోటితో మిత్రుత్వమే దివ్యత్వము. మై డియర్ ఫ్రెండ్స్ అంటే అర్థం ఏమంటే సమస్త ప్రాణికోటితో స్నేహం చేసేవాడు. ఏ జంతువును కానీ, జలచరాన్ని కానీ, ఏ పక్షిని కానీ తెలిసి కానీ తెలియక కానీ చంపేవాడు కానివాడు, చంపనివాడు. మై డియర్ ఫ్రెండ్స్ అంటే అర్థం అదే. మై డియర్ మాస్టర్స్, ధ్యానము చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఆచరిస్తూ బోధిస్తూ ధ్యానం, అహింస, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన కోసం స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనేటువంటి 4 అంగాలు, 4 అస్త్రాలు తనవిగా చేసుకుని తన జీవితాన్ని ముక్తి మార్గంలో నడిపించుకునేవాడు మై డియర్ మాస్టర్స్. మై డియర్, మనమంతా దేవుళ్ళమని తెలుసుకుని తెలిసిన దేవుళ్ళమై ఈ భూమిపైన మన యొక్క ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసి ఇచ్ఛామరణంతో వెళ్ళగలిగేవారు మై డియర్ గాడ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. అలా పిరమిడ్స్ సొసైటీ మూమెంట్లోకి అడుగు పెట్టిన ప్రతి వారు అందరూ జీవజాలానికి అంతటికీ స్నేహితులు కావాలని, ధ్యాన జ్ఞాన అహింసా పిరమిడ్ ప్రచారాలలో భాగస్వాములు కావాలని, వారందరూ తెలిసిన దేవుళ్ళుగా కోరినప్పుడు వారి జీవితాన్ని పండించుకొని వెళ్ళిపోవాలని, వారిని దేవుళ్ళు దేవతలు అని తలుచుకుని మన జీవితాన్ని ముందుకు సాగడానికి బాటలు వేసిన మహామహనీయమూర్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎంతమందికి తెలుసో, అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు. వారితో నాది 24 సంవత్సరాల సహవాసం. 99 నుంచి 2022 వారు వెళ్ళిపోయేదాకా. వారు ఆఖరి నెలలో కర్తాల్ కైలాసపురికి వచ్చారు. నేను కర్తాల్ కైలాసపురికి ఆ ట్రస్ట్కి ప్రధాన కార్యదర్శిని. సెప్టెంబర్ 2018 నుంచి 2023 నవంబర్ దాకా అక్కడే ఫ్యామిలీతో ఉన్నవాడిని. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల హైదరాబాద్కి వచ్చి అక్కడికి వెళ్ళి వస్తుంటాను నేను, వైఫ్. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు, నేను ఆర్గనైజేషన్ వల్ల మహేశ్వర మహాపిరమిడ్, పార్వతీ పిరమిడ్, ఇప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్, వీటన్ని యొక్క నిర్మాణ కార్యక్రమాల్లో మునిగుందున్న బయటికి ఇక్కడికి వెళ్ళలేకపోతున్నాను. నువ్వు మళ్ళీ బయటికి వెళ్ళాలి అని నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాను. నాకు అర్థమైంది ఆయన ప్రణాళిక, ఆయన మహా చైతన్య విస్తరణలో ఈ పని నేను మళ్ళీ చేయవలసి వస్తుంది. నీ 70 సంవత్సరాల వయసులో మళ్ళీ నెలలో 15 నుంచి 20 రోజులు తిరుగుతూ ఉన్నాను నేను గత 3 నెలలుగా. మరి 70 సంవత్సరాలు ఉన్నా నా నడక బాగుంది, నా వాయిస్ ఇంకా పవర్ఫుల్గా ఉంది, నా యొక్క వెనుక శక్తి బాగుంది, నా పళ్ళు బాగున్నాయి, నా మాటలు బాగున్నాయి, నా జీవితం బాగుంది. నువ్వు చేయవలసిన పని ఎప్పుడైపోయింది మారం, ఇప్పుడంతా జాలీ ఎంజాయింగ్ అన్నాడు ఆయన. ఎంజాయింగ్గానే మరి ఇలా తిరుగుతూ ఉన్నాం. ఇది నా అడ్డా. నేను దత్త పరంపరలో జన్మించిన వాడిని. షిర్దీ బాబా నా వాకిన్ మాస్టర్.
గత జన్మలో నేను సిద్ధి బాబా దగ్గర అబ్దుల్ బాబాను. అందుకే శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర ఉండాలి, దివ్య చరితామృతాన్ని ఒక దృశ్య కావ్యంగా మలచాలనేటువంటి బాధ్యతను ఆ స్వామి నాకు అప్పగించారు. నేను తీసుకున్న బాధ్యత కాదు, ఆయన ఇచ్చారు. శంకర భట్టు అనేటువంటి మాస్టర్కి సంస్కృతంలో రాయడానికి అవకాశం ఇస్తే శ్రీపాద శ్రీవల్లభుని 32వ తరం వారైన మల్లాది గోవింద దీక్ష దంపతులకు ఆ చరిత్రాన్ని బయటికి తీసుకురావడానికి అవకాశం ఇస్తే నాకు ఈ ప్రపంచానికి చలనచిత్ర రూపంలో అందించే అవకాశం ఇచ్చారు ఆయన. అది అరుదైన మహా యోగ బహుమతి. పని అనుకుంటే అది బరువు కావచ్చు, బాధ్యత అనుకుంటే అది ధరించడం కావచ్చు. ఏదైనా మనం భరిస్తున్నాం అనుకుంటే బరువు అవుతుంది, ధరిస్తున్నామంటే తెలియవుతుంది. చెప్పండి ఒకసారి. భరించడం, భరించడం, ధరించడం. సపోజ్ మీ భర్త ఒక 5 లక్షలు పెట్టి లేదా 50 లక్షలు పెట్టి మీకు ఒక వజ్రాల హారం బహుకరించాడు. దాని బరువు 200 గ్రాములు ఉంది. దాన్ని ధరించారనుకుంటారా, భరించారనుకుంటారా? కనుక జీవితంలో వచ్చే ప్రతి విషయాన్ని భరించక ధరించడం నేర్చుకుంటే జీవితం తేలిక అవుతుంది. లైట్ ఏమి జరిగినా ధరించినట్టుగా యాక్సెప్టెన్స్. అది బరువు మోస్తున్నాను, ఈ 200 గ్రాములు బరువు నేను మోస్తున్నాను అనుకోవద్దని చెప్తున్నారు. ఎప్పుడైతే జీవితంలో ప్రతి సంఘటనని మనం దాని యొక్క ధారణగా తీసుకుంటాము, ధారణ అంటే ధరించడము. అసలు ఆ పదంతోనే మన సమస్య సగం తేలికైంది. అవునా? సగం తేలికైంది. అసలు జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయి? జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయి? దెర్ ఈజ్ నో సచ్ ప్రాబ్లం వితౌట్ ఏ గిఫ్ట్ ఇన్ ఇట్స్ హ్యాండ్ ఫార్ యూ. దెర్ ఈజ్ నో సచ్ ప్రాబ్లం వితౌట్ ఏ గిఫ్ట్ ఇన్ ఇట్స్ హ్యాండ్ ఫార్ యూ. ఏ సమస్య ఒక బహుమానం లేకుండా నీ వెంట రాదు రాదు రాదు. సమస్య వెంటే పరిష్కారం ఉంటుంది, పరిష్కారం వెంట బహుమానం ఉంటుంది. కొన్నిసార్లు మన సమస్యలు మనకు వరాలు అవుతాయి. సమస్యలు వరాలు అవుతాయి. వరాలు, గిఫ్ట్స్, బ్లెస్సింగ్స్. ఆ సమస్య వచ్చినప్పుడు తెలియదు, ఆ బహుమానం దొరికినప్పుడు తెలుస్తుంది. అయితే మనం ఏం చేస్తాం? సమస్య వచ్చిందంటే చాలు కకావికలై ఉక్కిరి బిక్కిరై ప్రెషర్తో, టెన్షన్తో, ఆవేశంతో, ఎమోషన్తో వెంటనే సమాధానం చెప్పాలి, వెంటనే సమస్యను ఎదుర్కోవాలి, వెంటనే దాంట్లో బయటపడాలి. అసలు ఎందుకు ఇంత పరుగు మనిషికి? ఇంత ఆరాటం ఎందుకు? ఇంత పోరాటం ఎందుకు? నేను ఆరాటాన్ని తగ్గించుకున్న కొద్దీ నా ఆత్మ ఎదుగుతోంది. నేను పోరాటాన్ని వదిలేసిన కొద్దీ నా బ్రహ్మ పదార్థం మరింత విస్తరిస్తుంది. నాకు జరిగింది మీకెందుకు జరగదు? నేను పొందింది మీరెందుకు పొందలేరు? ఒక క్వశ్చన్ వేసుకోండి. నేను 5 ఏళ్ల కింద కంటే 4 ఏళ్ల కింద బాగున్నాను, 4 ఏళ్ల కింద కంటే 3 ఏళ్ల కింద బాగున్నాను, 3 ఏళ్ల కింద కంటే 2 ఏళ్ల కింద బాగున్నాను, 2 ఏళ్ల కింద నిన్న బాగున్నాను, నిన్నకంటే ఇవాళ బాగున్నాను. మన బెంగళూరులో మ్యూజిక్ ఫెస్ట్లో రాత్రి పాల్గొని స్టేజ్ పైన అందరినీ ధ్యానమయాగానికి చర్చ్ సెక్రటరీగా ఆహ్వానించారు. నిన్న వేలూరు దగ్గర అగస్త్య పిరమిడ్లో వారందరినీ చర్చ్ ఆహ్వానించాను. అక్కడ అరగంట, ఇక్కడ అరగంట క్లాస్ చెప్పాను. ఇవాళ పిఠాపురం వచ్చి ఈ క్లాస్లో పాల్గొంటున్నాను. రేపు పేరవన్లో ఆ ఓపెనింగ్లో పాల్గొంటాను. పేరవరం వశిష్ఠ గౌతమ్ పిరమిడ్లో. మరి ఎలా సాధ్యమవుతుంది ఇది? ఒక 70 సంవత్సరాల మాస్టర్కి మొన్న ఒక చోట, నిన్న ఒక చోట, ఇవాళ ఒక చోట, రేపు ఒక చోట, రోజుకు 16 గంటలు నేను మాస్టర్తో గడుపుతున్నాను. 16 గంటలు. ఇందాక లంచ్ టైంలో కూడా నేను మాట్లాడుతూనే వింటూనే ఉన్నా. ఈయన వచ్చి సార్ను తినని ఏంటి అన్నాడు. నాకు ఇప్పుడే ఆ లీజర్ టైము, సో నాకు నీ రూల్స్ వర్తించవు అని చెప్పాను. నేను నీ రూల్స్ నాకు వర్తించవు, అంతే. దట్స్ ఇట్.
సో మన జీవితాలు మనవి అనుకున్నప్పుడు బరువుగా ఉంటుంది, మన జీవితాలు వాడివి అనుకున్నప్పుడు తేలికగా ఉంటుంది. వదిలేయండి, విదిలించండి, వదిలించండి. చెప్పండి ఒకసారి. విదిల్చుకోవాలి, వదిలించుకోవాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పని చేయడం మన వంతు, ఫలితం ఇవ్వడం చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం అంటారు శ్రీకృష్ణుడు. పత్రిజీ ఫక్తు శ్రీకృష్ణుడు. ఒక శ్రీకృష్ణుడు, ఒక శ్రీరామచంద్రుడు, ఒక ఓషో, ఒక వీరబ్రహ్మణ్య స్వామి వారు, ఒక వేమన, ఒక అన్నమయ్య, ఒక రాఘవేంద్ర స్వామి, అలాగే ఎంతోమంది ఫారిన్ మాస్టర్స్ ఉన్నారు. వీరందరూ కలిసి దట్ ఈజ్ పత్రిజీ. అరటి పండు వచ్చి చేతులు పెట్టినట్లు మనకు బ్రహ్మజ్ఞానాన్ని అందించారు. ఆయన ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలే, ఆయన ఇచ్చిన బ్రహ్మజ్ఞానం. మనమంతా సహస్ర మాస్టర్లని అనుకున్నప్పుడు, మనమంతా బుద్ధులం అనుకున్నప్పుడు మనం పొందుతున్నది బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం కాదు. ఆత్మజ్ఞానం అంటే 100, బ్రహ్మజ్ఞానం అంటే 1000. బ్రహ్మజ్ఞానం అంటే 1000. హాయ్ చెప్పండి కొడదాం బాలకృష్ణ గారికి. మా అనుంగు మిత్రుడు మహేశ్వర మహాపిరమిడ్కి ఈయన మేనేజింగ్ ట్రస్టీ, నేను జనరల్ సెక్రటరీ. పిఎంసికి ఈయన మేనేజింగ్ డైరెక్టర్. అడగకనే వచ్చి వరించిన పదవులు 2 ఉత్తమోన్నతమైన పదవులు. అటువంటి 2 గొప్ప పదవులని ఏకకాలంలో ధరించిన వారు మిస్టర్ సేత్ బాలకృష్ణ. మాస్టర్ సేత్ బాలకృష్ణ, నాట్ మిస్టర్, మాస్టర్ సేత్ బాలకృష్ణ. నాకు అత్యంత ప్రియమైన మిత్రుడు. నాకంటే బహుశా 10 ఏళ్ళు చిన్నవాడేమో. ఎంత మీ వయసు? 60. కరెక్ట్, నాకు 70, ఆయనకు 60. 10 ఏళ్ళు చిన్నవాడైనా నాకు అత్యంత మిత్రుడు. ఈయన సహాయ సహకారాలతోనే మహేశ్వర మహాపిరమిడు ఆ స్థాయికి తెచ్చామంటే బాలకృష్ణ మారం. బ్లెస్డ్ బై బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. దాట్స్ ఇట్. ఒక సమిష్టి కృషికి ఉన్న విలువ దేనికి ఉండదు. 1960-62 ప్రాంతంలో యూరోప్లో ఒక గ్రామంలో, ఒక 1000 మంది జనాభా ఉన్న గ్రామంలో కలరా వచ్చింది. రోజు 10 మంది ఎగిరిపోతున్నారు. అలా నెల తిరిగేసరికి 300-400 మంది ఎగిరిపోయారు. వాళ్ళకు భయమై ఆ దగ్గరలో ఉన్న లోప్సాంగ్ రాంపా మాస్టర్, మరణం నేను మీరు పుస్తకం రాసిన ఆయన, యూ ఫార్ ఎవర్ ఇంగ్లీష్ రాసిన ఆయన, పత్రిజీ అత్యంత ఇష్టంగా మెచ్చిన నచ్చిన మొట్టమొదటి ఆధ్యాత్మిక పుస్తకం అదే లోప్సాంగ్ రాంపా మాస్టర్. చెప్పండి కొట్టాలి సార్ మనం. ఆ లోప్సాంగ్ రాంపా, టీ లోక్సాం రాంపా అంటే ట్యూస్డే, లోక్సాం రాంపా మంగళవారం పుట్టినాడే. అర్జునుడు మంగళవారం పుట్టాడు, గణపతి స్వామి మంగళవారం పుట్టాడు, శ్రీపాద శివల్లుడు మంగళవారం పుట్టాడు, అర్జునుడు మంగళవారం పుట్టాడు, సిద్ధిబాబు మంగళవారం పుట్టాడు, మారం శివప్రసాద్ కూడా మంగళవారం పుట్టాడు, లోప్సాంగ్ రాంపా మంగళవారం పుట్టాడు. అది కనెక్టివిటీ. ఆయనకు లేఖ రాశారు గ్రామస్తులు. ఏమనంటే, స్వామి మా ఊళ్ళో కలరా వల్ల రోజుకు 10 మంది వెళ్ళిపోతున్నారు, మీరు వచ్చి కాపాడకపోతే ఊరంతా పాడైపోతుంది త్వరలో, వెంటనే రండి అని ఒక టెలిగ్రామ్ ఇచ్చారు. ఆయన టెలిగ్రామ్ ఇస్తే ఆయన ఒక 40 మంది శిష్యుల్లో ఆ గ్రామానికి వెళ్ళిపోయారు. యూరోప్ దేశం ఏదో గుర్తులేదు. ఆయన ఏం చేశారంటే, పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 1 గంట గ్రూప్ మెడిటేషన్. వాళ్ళు 40 మంది గ్రామస్తుల్లో ఎవరైనా పలుంటే వాళ్ళు. ఆ తర్వాత ఆ ఊరి చుట్టూ ఒక ప్రదర్శనం, నగర సంకీర్తనం. అలా వారం రోజులు అయ్యేసరికి ఆ గ్రూప్ మెడిటేషన్ వల్ల ఆ కలరా ఆగిపోయింది, మరణాలు క్లియర్ అయిపోయాయి. అలా ఒక 15 రోజులుండి ఆయన ఆ ఊరి చుట్టూ ఒక ధ్యాన రక్షణ రేఖను ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. ధ్యాన రక్షణ రేఖ. ఒక 40 మంది గ్రూప్ మెడిటేషన్ చేస్తే ఇంత పవర్ ఉంటే, రోజు 25,000 నుంచి 1,00,000 మంది వస్తే ఆ గ్రూప్ మెడిటేషన్లో ఎంత పవర్ ఉంటే ఆలోచించండి. అది ఎక్కడ జరుగుతుందంటే, కర్తాల్ కైలాసపూర్లోని మహేశ్వర మహాపిండి ప్రాంగణంలో
డిసెంబర్ 21 నుంచి 31వ తారీఖు దాకా జరుగుతుంది. ఇక్కడ సంగీత విభావరితో ధ్యానం జరుగుతుంటే ఆ ధ్యానానికి ఆ సంగీత మాధుర్యానికి నచ్చి మెచ్చి ఆయా లోకంలోని దేవతలు, ఋషులు, మహర్షులు, రాజర్షులు, యోగర్షులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, అప్సరలు, కిన్నెలు, కింపురుషులు ఆనంద తాండవ నృత్యం చేస్తూ ఇలా తమ జ్ఞానాన్ని, శక్తిని ధారపోస్తూ ఉంటారు. ఆ శక్తి జ్ఞానం అంతా కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళ బ్రహ్మరంధ్రాల్లో చేరి వారి ద్వారా మళ్ళీ వారు చెప్పే క్లాసుల ద్వారా వారు వెళ్ళే ప్రదేశాలకు కూడా ఆ ధ్యానశక్తి, జ్ఞానశక్తి అందుతాయి. అంత మహావైభవ కార్యక్రమం అది. అంతేకాకుండా ఒకసారి 6,000 మంది కూర్చుని ధ్యానం చేయగలిగేటువంటి ఆ అద్భుత క్యాంపస్లో మహేశ్వర మహాపిరమిడు, మరి మన జన్మను తరింపజేసిన మన గురువు మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క మహాసమాధి అక్కడే ఉంది. రోజు 3 గంటలకు ధ్యానం చేసి, 1 గంట మహేశ్వర మహాపిరమిడు ధ్యానం చేసి, 1 గంట పత్రిజీ మహాసమాధి దగ్గర ధ్యానం చేసి చూడండి ఎలా ఉంటుందో. ఆ అవకాశం మనందరికీ ఉంది. 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3 కనీసం 2 రోజులైనా అక్కడికి రండి. మేము ఏర్పాటు చేసే ఉచిత ఆహారం, బస మీరందరూ ఎంజాయ్ చేయండి. తృణమో పణమో మీరు ఇవ్వాలనుకున్నంత, ఇవ్వగలిగినంత ఇక్కడ ఇవ్వండి. దామోదరెడ్డి పుస్తకాలు పంచి ఉంటారు, ఆల్రెడీ మాస్టర్స్ పంచి ఉంటారు. మీరు రావడం కాకుండా 1 కొత్త వారిని తీసుకురండి. ఇక్కడ మీరు 1000 మందికి ధ్యానం చెప్తే ఎంత ఫలమో, కర్తాల్ కైలాసపురి ఆ ఫెస్టివల్కి 11 రోజుల ఫెస్టివల్కి ఒక్కరిని తీసుకొస్తే 1,00,000 మందికి చెప్పినంత ఫలం. అంత పవర్ఫుల్ అది. 1 కొత్త వాళ్ళని తీసుకోండి. ధ్యాన ప్రచారంలో అతి ముఖ్యమైన భాగం అది. జీ గుప్తా గారిని సాధారణంగా స్టేజ్ మీదకి పిలుస్తున్నాండి. రండి సార్. వెల్కమ్. ఇక విషయానికి వస్తే శ్రీపాద శ్రీవల్లభులు వారు దత్తాత్రేయుని మొదటి అవతారం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదవండి. అందులో ఉన్న విషయాలు దాదాపు పత్రిజీ సందేశాల్లో ఉన్నాయి. నేను వారి పట్ల ఆకర్షింపడానికి ముఖ్య కారణం అందులో అహింస గురించి, మాంసాహార నిషేధం గురించి రాసింది, ధ్యానం గురించి రాసింది. ఆయన 1,25,000 మందిని నేను తీసుకుని భూమి మీదకి వచ్చానన్నాడు. పత్రిజీ తాను 1,44,000 మంది తీసుకుని భూమి మీదకి వచ్చానని చెప్పాడు. ఆయన సామూహిక శక్తి గురించి చెప్పాడు. పత్రిజీ గ్రూప్ మెడిటేషన్ గురించి చెప్పాడు. ఆయన సత్యబలం గురించి చెప్పాడు. పత్రిజీ సత్యం, ధర్మం 2 గురించి చెప్పాడు. ఆయన నాకు 24 మంది గురువులు అని చెప్పాడు. పత్రిజీ 2,500 సంవత్సరాల నుంచి ప్రతి జన్మలో నాకు ఒక గురువు ఉన్నాడని చెప్పాడు. సో ఆ కంపారిజన్స్తో ఆ అత్యుత్తమ బ్రహ్మజ్ఞానాన్ని నేను ఔపోసన పట్టి ఈ ప్రపంచానికి మరింత అందించాలనే ఆ ఫిల్మ్ నిర్మాణానికి పూనుకోవడం జరిగింది వారి ఆజ్ఞతో. ఆ దివ్యక్షేత్రంలో మనం ఈ 2 రోజుల కార్యక్రమం ఏంటి? ఈ 2 రోజుల ప్రత్యేకత, సజ్జన్గఢ్ రామస్వామి అని ఒక మహాగురువు వారి యొక్క 100 జయంతి ఉత్సవాలు నిన్న ఇవాళ రేపు జరుగుతున్నాయి. ఇక్కడ 100 జయంతి ఉత్సవాలు. వారు ఆ శ్రీపాద శివల్లభ మహాసంస్థానానికి ఎంతో సేవ చేసిన వారు. వారి గురువు వాసుదేవానంద సరస్వతి స్వామి, వారిని సాక్షాత్ దత్తాత్రేయులు లేదా సిద్ధి బాబా అనేవారు. సజ్జన్గఢ్ రామస్వామి వారి 100 జయంతి ఉత్సవాల సందర్భాలు ఇవి. ఒక గొప్ప అద్భుత సమయం ఇది నిన్న ఇవాళ రేపు కూడా. మరి ఎలా ఎన్నుకుందో లీలా మేడం, మరి ఇక్కడి మాస్టర్లు దామోదర్ మహాస్వామి కలిసి ఈ 2 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఎందుకంటే అలాంటి గురువు ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనకైతే మన సిల్వర్ కార్డు కట్ అవుతుంది. అయితే యోగీశ్వర్లకు ఏమవుతుంది అంటే ఆ సిల్వర్ కార్డు గోల్డ్ కార్డుగా మారుతుంది. సిల్వర్ కార్డు గోల్డ్ కార్డుగా మారి వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకున్నా, ఏ లోకాల్లో ఉన్నా, ఎక్కడున్నా వారి గోల్డ్ కార్డు నుంచి వారి మహాసమాధి వరకు నిత్య ధ్యాన జ్ఞాన సంకేతాలు అందుతూ ఉంటాయి. అక్కడ వారి మహాసమాధి దగ్గర కూర్చుని ధ్యానం చేసిన వారి జన్మ ధన్యం. అలాగే మహేశ్వర మహాపిరమిడ్లో బ్రహ్మర్షి పత్రిజీ మహాసమాధి దగ్గర కూర్చుని ధ్యానం చేస్తే ఆ చైతన్యం ఇంత గొప్పదో అర్థమవుతుంది. ఒకవేళ రాలేకపోతే పిఎంసి ఉండనే ఉంది మనకి, ఒక మహావరం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆయన ఎంత ముందు చూపుతో ఈ పిఎంసిని 2017-18లో స్టార్ట్ చేశారు. 18లో స్టార్ట్ చేస్తే 20-21 సంవత్సరాల్లో మహమ్మారి కరోనా మనుషుల్ని ఎంతగా సర్వనాశనం చేసిందో మనం అందరూ చూస్తున్నాం. ఆ సమయంలో ఎవ్వరూ ధ్యానానికి దూరం కాకుండా మరింత చేరువ కావడానికి ఎవరైనా సహకరించారంటే 90% పిఎంసి, 10% జూమ్ క్లాసెస్. పిఎంసి 90%, జూమ్ క్లాసెస్ 10%. అందరూ అస్త్రశస్త్రాలు ముడుచుకుని అచేతంలో కూర్చుంటే పిరమిడ్ మాస్టర్లు మరింత ఎంజాయ్ చేశారు. 19లో అనుకుంటాను పత్రిజీ చెప్పారు, అయ్యా మీరందరూ ఇంతవరకు కష్టపడింది చాలు, ఇంకా తిరిగే అవకాశం లేదు, ఇంట్లో ఉండే ఇంతకు 10 రెట్లు ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. అదే జరిగింది 20లోను 21లోను. మనం అందరం కల్లారా చూసాం. అందరూ ఫ్యాక్టరీలు పనులు మానుకొని కూర్చుంటే 2020-21 సంవత్సరాల్లో మేము 20 మంది లేబర్తో మహేశ్వర మహాపిరమిడ్ పనులు చేయించుకున్నాం. బ్యాంకులో 3 కోట్లు 4 కోట్లు క్యాష్ పెట్టుకుంది. అదంతా ఎవరు ఇచ్చారు? మీరు ఇచ్చారు. మేము కాదు. ఈయన రూపాయి పెట్టలేదు, నేను రూపాయి పెట్టలేదు. కానీ ఆ డబ్బు వచ్చి చేరింది. ఎలా వచ్చి చేరింది? ఉన్నాడు కదా మనకు మహాగురువు, అంతా ఆయన చలవ చూసుకోమారం. 2019 అక్టోబర్లో అడిగాను, సార్ డబ్బులు 15 లక్షలు వచ్చాయి, ట్రస్ట్ వాళ్ళు వెంబడి పడుతున్నారు, నేనేమో ఇంత ఫోజులు కొట్టాను, ఏం చేయాలంటే ప్రతి పనికి, గొప్ప పనికి కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఇప్పుడు ఫుల్గా నిండింది ఇక్కడ. ఇక చూసుకో, ఒక వారం చూసుకో అన్నాడు. వెంటనే నవకాంత్ పక్కనే ఉంటే కెమెరా పెట్టి షూట్ చేశాం పత్రిజీ మెసేజ్. వారం తర్వాత మొదలైంది కనక వర్షం. నెల లోపల ₹1 కోటి వచ్చాయి. ఈయన వచ్చాడు. మారుగారు 2012 నుంచి నేను ఈ పిరమిడ్ సేవ చేయాలని అనుకుంటున్నాను, ఎందుకో నేను కనెక్ట్ కాలేదు ఇక్కడికి, మీ యొక్క ఫోర్స్ చూసి మీతో కలిసి దీనికి సేవ చేయాలనుకుంటున్నాను. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి 3 సంవత్సరాల్లో 6 కోట్లు వసూలు చేయగలిగాం. 6 కోట్లు. 3 కోట్ల అకౌంట్లో ఉండి కరోనా వచ్చినప్పుడు పిరమిడ్ అకౌంట్లో 3 కోట్లు ఉన్నాయి. సార్ నాకు భయం అవుతుంది, ఈ 3 కోట్లు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి, కరోనా అయినాక మళ్ళీ పిరమిడ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దాం మా విజయభాస్కర్ రెడ్డి గారు మా చైర్మన్తో అంటే, మారం గారు మీ అకౌంట్లో ఉన్న డబ్బుకు నేను జవాబుదారీ, రాసిమంటే రాసిస్తా, ₹1 ఎవరు డ్రా చేయరు, పొరపాటున కూడా పొరపాటు కాదు అన్నారు. అకౌంట్లో ఉంది. వర్కర్స్ వచ్చారు, పనిచేశారు. ఒక వాక్కు, అమృత వాక్కు, అనంతమైన వాక్కు, అత్యుత్తమ వాక్కు, ఒక్క మాట, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తున్నట్టుగా అద్భుతంగా పని జరిగింది అక్కడ. చూడండి మరి ఎలా సాధ్యమైనది. వాక్కులోనే జగము వర్ధిల్లుచుండును అన్నారు వేదవ్యాసుల వారు. వాక్కులోనే జగము వర్ధిల్లుచుండును. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతల్లో అన్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సమయానికి తగు మాటలాడవలే అన్నారు త్యాగరాజస్వామి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్నారు మన పెద్దలు. పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అన్నారు. వాక్కుకు అంత శక్తి ఉంది. వాక్కుకున్న శక్తి ప్రపంచంలో వాక్కు కంటే గొప్ప శక్తి ఒకటే ఉంది, దాని పేరు కాలము, టైం. కాలానికి ఉన్న శక్తి దేనికి లేదు. కాలము తర్వాత అంత శక్తి ఉండేది వాక్కుకు మాత్రమే. అందుకే వాక్కులోనే జగము వర్ధిల్చుండున్నారు వేదవ్యాసుల వారు. మనం ఏం మాట్లాడతామే అదే నిజమై కూర్చుంటుంది. మంచి మాటలు మాట్లాడిన పెద్దలు ఏం చెప్తారు, నీ బతికింతేలే, నీ కర్మింతేలే, నా జన్మింతేలే, నా దరిద్రం బోర్లే అనుకుంటుంటే తథాస్తు చేస్తూ ఉంటారు. అక్కడ తథాస్తు అంటుంటారు. నేను ధ్యానం చేశాను, పత్రిజీ ప్రవచనం విన్నా, బాలకృష్ణ ప్రవచనం విన్నా, దామోదర్ ప్రవచనం విన్నా, మారం ప్రవచనం విన్నా. నేను తప్పనిసరిగా బాగుపడతా, నా దరిద్రం పోతుంది
నా కుటుంబం బాగుంటుంది అనుకొని పని చేయండి, అదృష్టం మీ వెంటే ఉంటుంది. దుష్టము అదృష్టము, దుష్టం అంటే కనపడేది, అదృష్టం అంటే కనపడనిది. కనపడనిది మన జీవితంలో కనపడాలంటే చేతులు కట్టుకోవాలి, కాళ్ళు కట్టుకోవాలి, నోరు కట్టుకోవాలి, కళ్ళు కట్టుకోవాలి, మనస్సును కట్టేయాలి. మనస్సు తలుపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెరుచుకుంటాయి. చెప్పండి ఒకసారి, మనస్సు తలుపులు మూసుకుంటే, మనస్సు తలుపులు మూసుకుంటే, మనస్సు తలుపులు మూసుకుంటే ఆత్మ తలుపులు తెచ్చుకుంటాయి. తలుపులు అంటే ఆలోచనలు, తలుపులు అంటే బ్రహ్మరంధ్రపు వాకిళ్ళు. తెచ్చుకుంటాయి. ధ్యానం నిర్విషయం మనః యోగ చిత్తవృత్తి నిరోధ. పతంజలి మహర్షి ఎంత అద్భుతంగా చెప్పారు. ఒక దివ్య వరం మన వెంట ఉంది, ఒక దివ్య జ్ఞానం మన సొంతమైంది, ఒక దివ్యమైన గురువు మనతో ఉన్నాడు. వారి మహా చైతన్యం ముందు కంటే 10 రెట్లు మనతో ఉండి, అవునా కదా? ఇంకా 10 రెట్లు కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా 10 రెట్లు పిరమిడ్ల నిర్మాణం జరుగుతుంది, ఇంకా 10 రెట్లు శాకాహార హింస లారీలు జరుగుతున్నాయి. ఆయన లేదనే భావన ఎవరికి లేదు. ఎవరికైనా ఉందా ఆయన వెళ్ళిపోయాడని? నాకైతే లేదు. మా కళ్ళ ముందే వెళ్ళిపోయాడని కర్తాల్ కైలాసపురిలో. కానీ దుఃఖం లేదు. ఎందుకని? ఆయన శరీరం లేదు, ఇంతే. ఆయన చేత మనతోనే ఉంది, మనలోనే ఉంది, మన కోసం ఉంది, మన వెంట ఉంది, మనమై ఉంది. ఇది నా అనుభవం, మీ అందరి అనుభవం. ఈరోజు పిఎంసి లేకపోతే ఇంత ప్రచారం జరిగేదా? ఇంతమంది కొత్త వాళ్ళు ధ్యానంలోకి వచ్చేవారా? పిఎంసి, గూగుల్ ఎంత సేవ చేసా మనకి. అలాగే జూమ్ ఎంత సేవ చేసింది మనకు. గూగుల్ అమెరికా వాళ్ళదే ఉండొచ్చు, జూమ్ చైనా వాళ్ళు ఉండొచ్చు. మనకేంటి, చైనాలో ధ్యానం చెప్తాం, అమెరికాలో ధ్యానం చెప్తాం. ఎక్కడైనా ధ్యానం అంట, ఎప్పుడైనా ధ్యానం అంట. ఏ ఊరైతే మనకేంది? ఇవాళ అమెరికా ఒక ఊపుతోంది ధ్యాన ప్రచారంలో. డల్లాస్ అనే నగరంలో వచ్చే మే నెల నుంచి 180 పిరమిడ్ స్టార్ట్ అవుతుంది. డల్లాస్ వాళ్ళు ఏం చేశారు? 55 మంది పిరమిడ్ మాస్టర్లు కలిసి 95 ఎకరాలు ల్యాండ్ కొన్నారు. 50 మంది ఒక్కొక్కరు ఒక విల్లా కట్టుకోవాలని 1 ఎకరా ఉంచుకుని 40 ఎకరాలు పిరమిడ్ ట్రస్ట్కి, డల్లాస్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అని రిజిస్టర్ చేసి దానిపై రిజిస్టర్ చేసిన 40 ఎకరాలు. ఆ 40 ఎకరాల్లో 180 పిరమిడ్ స్టార్ట్ చేయడానికి 3 నెలల కింద శ్రీ అనే మాస్టర్ దాని ప్రెసిడెంట్ వచ్చాడు ఇండియాకు. సార్ నెక్స్ట్ ఇయర్ రాండి, మేము పిరమిడ్ కోసం కేటాయించుకున్న స్థలంలో ధ్యానం చేయండి అని అడిగిపోయాను. ఒక మేడం ఫోన్ చేసింది, సార్ బాలకృష్ణ గారు వచ్చారు, ఆనంద్ వచ్చారు, మీరు రావట్లేదు, మీ భార్యాభర్తలు ఒకరికి 2-way టికెట్ నేను పెడతాను రాండి అని. అంటే మనకంటే గొప్పగా అమెరికాలో మన పిల్లలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటే, పండుగలు చేస్తుంటే, మన పిరమిడ్ మాస్టర్ మనకంటే అద్భుతంగా అమెరికాలో క్లాసులు చెప్తున్నారు, పిరమిడ్లు కడుతున్నారు. పత్రిజీ చెప్పారు, నా ఇంగ్లీషు భాషకు సరైన వేదిక ఒక్క అమెరికానే అన్నారు. సార్ ఇంగ్లీషు పుట్టింది బ్రిటన్లో కదా, అంటే ఇంగ్లాండ్లో కదా, మరి ఇంగ్లాండ్లో కాకుండా మీరు నా ఇంగ్లీషు భాషకు సరైన వేదిక అమెరికానే ఎందుకు చెప్తున్నారు అని అడిగాను నేను. ఆయన అన్నాడు, వాళ్ళకి ఇంగ్లీష్ తమ దేశంలో పుట్టిందని అహంకారం ఎక్కువ, కానీ అమెరికా సర్వజన వేదిక. అక్కడ మేధావులైన వారిని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తారు. వాళ్ళ దేశం యొక్క ప్రగతి కోసం ఉపయోగించుకుంటారు. కనుక మనకు అమెరికా సరైన వేదిక అన్నాడు. ఇప్పుడు అమెరికా ఎలా ఉందో చూడండి. ఓకే, అమెరికా ఎలా ఉందో చూడండి ఇవాళ. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, దయచేసి మీ బరువులన్నీ వదిలేయండి. మోయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మీరు ధరించండి, భరించొద్దు. ఈ భూమిపైన శిక్షణలు ఉన్నాయి, ట్రైనింగ్స్, శిక్షలు లేవు. దెర్ ఇస్ నో పనిష్మెంట్ అట్ ఆల్. దెర్ ఇస్ నో పనిష్మెంట్ అట్ ఆల్. శిక్ష అనేది లేనే లేదు, శిక్షణలు ఉన్నాయి. ఈ శిక్షణ ఎందుకుంది? ఒక జన్మలో నువ్వు 100 మందిని హత్య చేసావు, దానికి తగిన శిక్షణ నీకు ఆ జన్మలో కానీ మర్జల్లో కానీ దొరకకపోతే అదే కరెక్ట్ అనుకుని ప్రతి జన్మలో దాన్ని చేస్తూ ఉంటావు. నీ యొక్క జీన్స్లో ఆ లక్షణం మారదు. అది మారాలి అంటే నువ్వు ఆ శిక్షకు, అంటే 100 మందిని చంపిన దానికి ప్రేరేపించిన నీ తామస రాజస గుణాలను వదులుకోవాలి, సత్వగుణంలోకి రావాలి. అందుకు ధ్యానం ఒక్కటే రాజమార్గము, ధ్యానం ఒక్కటే రాజయోగము. అందుకే ధ్యానం చేసేవారే దేవతలు. మనలోని దివ్యతత్వం పరిమళిస్తుంది ధ్యానం వల్ల.
ధ్యానం అంటే ఆత్మయోగంలోకి మహాప్రవేశం. కాఫీ తాగినంత సులభం, అరగంట ధ్యానం, అరచేతిలో వైకుంఠం. మనం గడప గడపకు వెళ్తాం, ఇంటింటికి వెళ్తాం. ఇంటింటి ధ్యానం, వారం ధ్యానం, నెల ధ్యానం, మండల ధ్యానం, పిరమిడ్లో ధ్యానం, కార్తీక వనభోజనాల్లో ధ్యానం, ప్రకృతిలో ధ్యానం, సముద్ర తీరంలో ధ్యానం, పసిపిల్లల దగ్గర ధ్యానం, చెట్ల దగ్గర ధ్యానం, నదుల దగ్గర ధ్యానం. ఎక్కడైనా ధ్యానం అంట, ఎప్పుడైనా ధ్యానం అంట. ఏ త్యాగాలు చేయవలసిన అవసరం లేదు. ప్రతి మనిషి తమ జీవితంలో చేయవలసిన ఒకటే త్యాగం, దాని పేరు మాంసభక్షణ, జంతువధ. ఇది ఆపేస్తే చాలు, జీవితం అంతా పసందుగా ఉంటుంది. ధర్మరాజు తన జీవితకాలంలో రోజు 10,000 మంది బ్రాహ్మణులతో 3 పూట్ల సాత్విక ఆహారం తీసుకునేవాడు. సాత్విక ఆహారం. అందుకే ఆయనకంత పవర్ ధర్మరాజుకి. శ్రీకృష్ణుడు నచ్చిన మెచ్చిన మాస్టర్ ధర్మరాజు. సో మన జీవితంలో మనం ఎప్పుడు నిత్యనూతనంగా ఉండాలంటే ఒక చిన్న టిప్పు చెప్పి నేను ముగిస్తాను నా ప్రవచనాన్ని. ఇంకా మాట్లాడవలసిన మహానుభావులు ఉన్నారు. మన జీవితంలో మనల్ని ప్రభావితం చేసేవి 3: పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మన ఆలోచనలన్నీ 3 రకాలు. అవి ఏవైనా కానీ, గత కాలపు ఆలోచనలు, ఈ కాలపు ఆలోచనలు, రాబోయే కాలపు ఆలోచనలు. ఎన్ని లక్షల కోట్ల ఆలోచనలున్నా ఈ 3తో ముడిపడి ఉంటాయి. గతం గతః అనుకుని ఎవరైతే వర్తమానాన్ని కాపాడుకుని భవిష్యత్తుని నిర్మించుకుంటారో వారికి ఏ కర్మలు లేవు, రావు, ఉన్నవి కూడా పోతాయి. వర్తమానమే బహుమానం. ప్రజెంట్ ఈజ్ ఏ గిఫ్ట్. ప్రజెన్స్ ఈజ్ ఏ ప్రజెంట్. చాలామంది నా ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు నన్ను వెంబడిస్తున్నాయి. దీంట్లో బయటపడే కష్టం. మనం ఏమి చేసినా గత కాలపు కర్మల బట్టి జరుగుతూ ఉంటుంది అనుకుంటుంటారు. కాదు, అది కేవలం 50% మాత్రమే. 50% పాస్ట్, 50% ప్రజెంట్. ఈ మైక్ పట్టుకో. ఇంటికి రాలేకుంటే మైక్ మాత్రం పట్టుకోవాలి. 50% గతం, 50% వర్తమానం. వర్తమానంలో మనం చేసే శుభకర్మలు, ధ్యానం చేయడం, జ్ఞానం పొందడం, ఆచరించడం, ఇతరులకు పంచడం, పిరమిడ్ ధ్యాన మందిర నిర్మాణం, అహింసా శాకాహార ర్యాలీలు, ఆధ్యాత్మిక పరిపాలన, ఇవన్నీ కూడా మనం పెంచుకుంటూ ఉంటే వర్తమానంలో 50%, 50, 49, 48, 47, ఇది 51, 52, 53, 54, 55. ఇలా మన యొక్క పుణ్యకర్మలు పెరుగుతూ దుష్కర్మలు తగ్గుతూ మనం ఈ జీవితంలోనే జీరో చేసుకుంటాం. ఇంకోటి ఉంది, ఇవి శ్వాసలు, ఇది ఆయుష్. ఈ శ్వాసలు, ఇది ఆయుష్. ధ్యానం ద్వారా మనసును ఎక్కువ సమయం శూన్యం చేయడం ద్వారా మనం మన శ్వాస సంఖ్య తగ్గించుకుంటే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఉద్రేకముతో, ఆవేశంతో, టెన్షన్తో, ప్రెషర్తో, ఆందోళనతో, భయంతో మన శ్వాసలు పెంచుకుంటూ ఉంటే మన ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. మన జీవితం మన చేతుల్లో ఉన్నాడు ఓషో. మన జీవితం ఆఖరి 5 నిమిషాలు, లాస్ట్ 5 minutes. మన జీవితం మన చేతుల్లో, ఎవరి చేతిలో కాదు. నా జీవితం నాకు ఇష్టం. నచ్చినట్లుగా మన రాతను బ్రహ్మే రాస్తాడు, తోచినట్లుగా మన రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్లుగా నీ రాతను నువ్వే రాసుకోవాలి అంటాడు ఒక మహాకవి. మౌనంగా నిజంగా నేను పాట ఎంత అద్భుతంగా ఉంది. ఆ పాట ఎంత బాగా రాసేవరో. అది వాస్తవం, 100% సత్యం, సత్యం పునఃసత్యం. కనుక ఎప్పుడు చెప్తుంటాడు పత్రిజీ, మన బాలకృష్ణ, ప్రేమనాథ్ చెప్తుంటారు, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. ఇట్ ఈజ్ పాసిబుల్ టు చేంజ్ అవర్ రియాలిటీ. మన వాస్తవాన్ని మార్చుకునే హక్కు మనకి ఎప్పుడూ ఉంది.
మన గత కర్మల నుంచి బయటపడే అవకాశం మనకి ఎప్పుడు ఉంది. నా పెళ్ళం రాత నేను మార్చలేను, నా పిల్లల రాత నేను మార్చలేను, నా రాత నా పెళ్ళం మార్చలేడు. కానీ మన వ్రాతను మనం మార్చుకోగలము సత్కర్మలతో. దుష్కర్మలు నాశనం కావాలంటే రెట్టింపు సత్కర్మలు చేయడం ఒకటే మార్గం. చెప్పండి ఒకసారి, దుష్కర్మలు నాశనం కావాలంటే రెట్టింపు సత్కర్మలు చేయడం ఒకటే మార్గం. కనుక గతాన్ని అనుభవంగా తీసుకుని వర్తమానాన్ని కాపాడుకుని భవిష్యత్తును నిర్మించుకున్న వారే నిజమైన దేవతలు, యోగులు, మహానుభావులు. ఈ మార్గంలో మనం శ్రీపాద శివలపుడిని, బ్రహ్మర్షి పితామహ పత్రిజీని గుర్తు చేసుకుంటూ మన జీవితాన్ని పండించుకోవాలని, మన జీవితం పూల పాన్పు కాదు, ముళ్ళ పాన్పు కాదు. రాళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి 40 రోజుల అయ్యప్ప స్వామి దీక్ష ఏం చెప్తోంది? ఎందుకుంది? శివ దీక్ష ఎందుకుంది? ఆ దీక్ష అయిన తర్వాత 40 రోజులు దీక్ష చేస్తే 100 మందిలో ఒక్కడైనా మారుతారేమో అవన్నీ చేస్తున్నారు. అలాగే 40 రోజులు ధ్యానం చేస్తే 100 మందిలో 10 మందినా ధ్యానం చేస్తే బాగుండాలనేటువంటి కోరికతో పత్రిజీ ఈ వ్యవస్థ నిర్మించారు. మనం ఆ మార్గంలో నడుస్తూ మన జీవితాలను పండించుకుందాం. థ్యాంక్ యూ.